ఏపీలో వైసీపీ నేతల అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. వైసీపీ నేతలు చేస్తున్న గంజాయి దందా, భూ కబ్జాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఢిల్లీలో గుంటూరుకు చెందిన కోపూరి లక్ష్మి అనే మహిళ తన బొటన వేలును కోసుకుని నిరసన వ్యక్తం చేశారు. స్వర్ణ భారతి నగర్లో మైనర్లకు గంజాయి అలవాటు చేసి అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని లక్ష్మి ఆరోపించింది. గంజాయి మత్తులో ఉన్న బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వైసీపీ నేతలు తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి పేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆరోపించింది. కబ్జాలు, గంజాయి వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, చివరకు మాజీ హోంమంత్రి సుచరిత దృష్టికి తీసుకెళ్తే వదిలేశారని వాపోయింది. తమకు ఢిల్లీలో న్యాయం జరుగుతుందని భావించి రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐలకు ఫిర్యాదు చేసి బొటనవేలు కోసుకుని నిరసన తెలిపినట్లు లక్ష్మి వెల్లడించింది. వైసీపీకి బుద్ధి చెప్పాలంటున్న లక్ష్మితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. మనకి చిన్న దెబ్బ తగిలితేనే బిలబిల్లాడిపోతాం. అటువంటిది సమాజం మీద ప్రేమతో తమ ప్రాంతంలో గంజాయిని అరికట్టాలన్న ఉద్దేశంతో పోరాటం అయితే గత 4 సంవత్సరాల నుంచి అయితే ఆ ప్రాంతవాసులు చేస్తున్నారు. కానీ అప్పటికి కూడా స్పందన రాకపోవడంతో ఢిల్లీ నడివీధుల్లో దీనికి సంబంధించిన గళం విప్పాలని చెప్పి అక్కడికి వెళ్ళారు ఒక టీం మొత్తం. అయితే అక్కడ ఎవరికి చెప్పకుండా ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళిపోయి తన బొట్టల వెళ్ళి అయితే అక్కడ నరుక్కోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కోపూరి శ్రీలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆయన మేడం చెప్పండి, అసలు మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? అసలు మీరు బొట్టనవేలు నరుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు ఫస్ట్ నాకు పర్సనల్గా జరిగిన అన్యాయం గురించి వెలుగెత్తి చాటాలి. ఈ రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఒక ఉద్దేశంతో 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్న ఈ రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఒక ఉద్దేశంతో పైన అధికారులకు చెప్పాలన్న ఒక ఉద్దేశంతో వెళ్ళాను. అంటే ఏ అన్యాయం జరిగింది? అసలు మీ ప్రాంతంలో ఏ నష్టం జరిగింది? ఏ అన్యాయం జరిగింది? గంజాయి, చిన్నపిల్లలకు గంజాయి, మైనర్ బాలికల్ని మోసం చేసి అరెస్ట్ చేయటం, వాళ్ళని మోసం చేసి బయటికి తీసుకెళ్ళి వాళ్ళని వాడుకోవడం అనమాట. చిన్న పిల్లల్ని వీళ్ళు తీసుకెళ్ళి వాడుకోవటం, చట్టంలోకి, గుళ్ళకి, ఎక్కడికో తీసుకెళ్ళి. పేరెంట్స్ ఏంటి మా అమ్మాయిని ఇలా చేసావంటే, నువ్వు ఏదన్నా బయటకు చెప్పావు అంటే మేము నిన్ను ఏదైనా చేస్తాం, నిన్ను చంపేస్తామని వాళ్ళని బెదిరించటం. ఇలాంటి అరాచకాలు ఎన్నో ఉన్నాయండి, ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి. పేరెంట్స్ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే భూ కబ్జాలు, వీళ్ళే ఎంఆర్ఓ గారు అయ్యి వీళ్ళే ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేయటం, వీళ్ళే స్టాంపులు తయారు చేయటం, ఇంకా ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులు కూడా తారుమారు చేసేసి వీళ్ళు స్టాంపులు ముద్రించినవి కూడా ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టి ఇంత వ్యవహారం వీళ్ళు నడుపుతున్నారండి. ఇలాంటి అరాచక పాలన ఇక్కడ జరుగుతుందని మేము ఎస్పీకి, డీజీపీకి, ఇక అధికారులందరికీ, లాస్ట్కి సీఎంకి కూడా చెప్పేశామండి. సీఎం గారికి కూడా నేను 2 సార్లు వెళ్ళి చెప్పినా కూడా ఏ ఒక్క అధికారి వచ్చి మీకేం జరిగిందమ్మా అని చెప్పి అడిగిన పరిస్థితే లేదండి. ఇంక పోగా అడగకపోయింది కాక ఇంకా మమ్మల్ని అరెస్ట్ చేయటం. మీరేంటి అన్యాయం గురించి మీరు ఎలుగెత్తి మాడుతున్నారు, అందరూ ఊరుకున్నట్టు మీరు ఊరుకోవచ్చు కదా, ఎందుకు మీరు ఇలాగ పోరాడుతున్నారని చెప్పేసి మా మీద తిట్టడం, వచ్చేపోయేటప్పుడు మాట్లాడటం, లేకపోతే బైక్ వేసుకొని వెళ్ళేటప్పుడు ఎదురొచ్చి మమ్మల్ని పడేయటం, ఇలా ఎన్నో అరాచకాలు వాళ్ళు చేస్తూ ఉన్నారండి. స్థానిక ఎమ్మెల్యే ఉంటారు, కొత్తగా సచివాలయ వ్యవస్థ ఉంటుంది, అక్కడ సచివాలయ పోలీసులు ఉంటారు, ఇంకా మీ స్థానిక పోలీస్ స్టేషన్ ఉంటుంది. వాళ్ళు కంప్లైంట్ చేసినా మీకు స్పందన లేదా? సచివాలయ వ్యవస్థ వైఎస్ఆర్ వాళ్ళదే కదండి, వాళ్ళు ఏది చెబితే అదే చేయాలి. సచివాలయ వ్యవస్థ ప్రజలందరికి కాదు, వాళ్ళు ఏది చెబితే అది చేయడానికి ఆ వ్యవస్థ ఉంది. వాలంటీర్లు కూడా అంతే, ఎవరో ఒకళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, అందరిని అనకూడదు. వాలంటీర్లు ఎవరో ఒకళ్ళు ఉన్నారేమో కానీ మా వాలంటీర్లు వైసీపీ వాళ్ళు చెప్పిందే వినాలి. ఇదిగో వాళ్ళకి పథకం ఇవ్వంటే ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వద్దు అని అంటే ఇవ్వకూడదు. అలా నడుస్తుంది. అంటే మీ స్వర్ణ భారతి నగర్లో ఎందుకు అంత అరాచకాలు ఉంటాయి అంటున్నారు? స్వర్ణ భారతి నగర్ అంటే ఒక మాస్ ఏరియా అండి, అందరూ పేదలే ఉండేది. పనికి పోతే కానీ, డొక్కాడితే కానీ, రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు, మా స్వర్ణ భారత నగర ప్రజలు. వాళ్ళు పనులకి వెళ్ళి రావాలి, ఇవన్నీ చేస్తారు. ఎదురు తిరిగే సాహసం చేయలేరు. వాళ్ళు ఏది చెప్పినా తలంచుకొని, వాళ్ళు ఏది చేసినా, ఎంత అన్యాయం చేసినా, పిల్లలకు చేసినా, ఏది చేసినా. ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలకు గంజాయి అలవాటు అవుతున్నారంటే ఎవరిని అడగాలే పరిస్థితి తెలియని పరిస్థితి. అడిగితే మళ్ళీ వీళ్ళకి కొట్లు, అసలు వాళ్ళ పిల్లల చేతే కొట్టిస్తారు. వాళ్ళ పిల్లల చేత తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అడిగిన వాళ్ళని కొట్టిస్తారు.
అలా ఒక సైకోలాగా తయారయ్యి నా రాష్ట్రమే కాదు, నా ప్రజలే కాదు, నా ఉన్న నియోజకవర్గము లేకపోతే నేనున్న డివిజన్ మొత్తం జరుగుతుంది ఇదేనండి. మీరు ఎక్కడన్నా జరగండి, గంజాయి మాఫియా, రౌడీలు, అమ్మాయిలపై అరాచకాలు, చంపడాలు ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇంకోటి, అసలు బొట్టనవేలు నరుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు అసలు మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? అసలు ఈ పనికి ఎందుకు పాల్పడ్డారు? ఢిల్లీ వెళ్ళటానికి గల కారణం ఎక్కడున్నా అధికారులు స్పందించలేదు కదండి. మళ్ళీ తిప్పి మమ్మల్ని అంటాం, మా మీదే కేసులు పెట్టడం లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. మేము కాగితం తీసుకెళ్ళి అట్టిస్తే ఇంకా అదేం జరగదు. అది చూస్తే వాళ్ళేమో పొమ్మంటారు. 2 సార్లు వెళ్ళారంటే 3వ సారి గడవటమే. ఇక్కడ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదండి. వైసీపీ మీద ఏ పిటిషన్ వెళ్ళినా పట్టించుకోరు, ఎఫ్ఐఆర్లు కట్టరు. కానీ నేను ప్రజలకు తెలియాలన్న నాకు ఉద్దేశంతో నేను సొంతంగా చేసుకోవటానికి చాలా బాధపడ్డాను, ఏడ్చాను, ప్రాణం విలువలాడింది కదండి. కానీ నా రాష్ట్రంలో లేకపోతే నాకు జరిగిన అన్యాయానికి ఆ బాధను మర్చిపోయాను. నేను ఆ బాధను మర్చిపోయి రాష్ట్ర ప్రజలకి, ప్రధాని గారికి, ప్రధానమంత్రి గారికి, మన చంద్రచూడ్ గారికి, జస్టిస్ చంద్రచూడ్ గారికి, మన ముర్ము గారికి కూడా తెలియాలి. వాళ్ళకి తెలిస్తే ఏమన్నా ఈ రాష్ట్రంలో కొంతమంది కన్నా కనివిప్పు వచ్చిద్దా, ఈ రాష్ట్రంలో ఎంత జరుగుతుందనేది తెలియాలని నాకు ఉద్దేశంతో నేను స్వయంగా ఎలా చేసుకోను. నా బాధ కొంతమంది ప్రజలన్నా మారతారు ఈ గంజాయి విషయంలో అని ఒక ఆలోచనతో నేను చేశాను. నా బొట్టనవేలు పోయిన బాధ ఏమాత్రం లేదు. ఖచ్చితంగా రాష్ట్రంలో గంజాయిని మాత్రం పూర్తిగా అరికట్టాలి. దానికోసం ఏ స్థాయిలో అయినా ఉద్యమాలు చేస్తాము, పోరాటం చేస్తామని చెప్పి ఈ మహిళలంతా కూడా తమ ఆవేశం, తమ ధీమా కూడా వ్యక్తపరుస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో పూర్ణ, ఈ మీనామృతి, విజయవాడ నుంచి.